హలో! వెల్కమ్ టు విస్లర్. ఈరోజు మనం చూస్తుంది ఇది మెమోరాండం. ఏపీఎస్ఎల్ పీఆర్‌బీ బోర్డ్ నుంచి మన ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరకు S12 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో 13 డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్‌కి కూడా ఇది 20వ తారీఖున ఈ మెమోరాండం అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఈ పీడీఎఫ్‌లో ఈ మెమోరాండంలో ఏవేమైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయో వీటిని బేస్ చేసుకునే మనకి ఈవెంట్స్ అనేవి జరపవలసిందిగా బోర్డు వారు ఈ మెమోరాండంని ఇష్యూ చేశారు. ఇందులో మనకి ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ ఒక్క పీడీఎఫ్‌తో ఏ టు జెడ్ అనేవి మనకు క్లియర్ అవుతాయి. ఈ పీడీఎఫ్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకవేళ క్యాండిడేట్స్‌కి టైం ఉంటే కంపల్సరీ ఈ పీడీఎఫ్‌ని టాప్ టు బాటమ్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు కూడా చదవండి. చదివితే మీకున్న ఏ డౌట్ అయినా క్లియర్ అవుతది. ఎందుకంటే ఈ పీడీఎఫ్‌ని బేస్ చేసుకొని, ఈ మెమోరాండంని బేస్ చేసుకొని మన డిస్ట్రిక్ట్‌లో జరుగుతున్న ఈవెంట్స్‌ని కూడా కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నేనిప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తాను. ఎవరికైనా క్యాండిడేట్స్ ఇంకొంచెం ఎంథూసియాజంతో చదువుకోవాలి. ప్రతి ఒక్క పాయింట్ కూడా మాకు తెలియాలనుకుంటే దీన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ పీడీఎఫ్‌ని మీరు పూర్తిగా చదవండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మనకి 13 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ S12 డిస్ట్రిక్ట్స్ ఏవైతే 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో పాత డిస్ట్రిక్ట్స్, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో మనకి ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈవెంట్స్‌కి అప్లై చేసుకున్న ఈవెంట్స్‌కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అయితే 94,224. అయితే మనకు తెలిసిన విషయమే 95,208 మంది అని మనం ఇప్పటి వరకు చూసాం కదా! ఈ ఫిగర్ ఏమొచ్చి 94,224 ఎలా అయిందంటే, ఇందులో కొంతమంది స్టేజ్ 2కి అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెంట్స్‌కి ఎలిజిబుల్ కాదు. ఇక్కడ చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ వైస్ ఎంతమంది అప్లై చేసుకున్నారు మెన్, విమెన్ అలాగే టోటల్ ఎంతమంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా మనకి డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏ డిస్ట్రిక్ట్ చూసుకుంటారో ఒకసారి పాజ్ చేసి ఎవ్రీ డిస్ట్రిక్ట్ వారు కూడా ఒక అవగాహన కోసం మెన్ ఎంతమంది ఉన్నారు, విమెన్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అప్లై చేశారు అనేదాన్ని మీరు ఒకసారి చూసుకోవచ్చు. దీన్ని కూడా నేను ప్రతి డిస్ట్రిక్ట్‌కి కూడా ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే టైం వేస్ట్ కాబట్టి మీరు పాజ్ చేసి ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే మనకు తెలిసిన విషయమే 13 లొకేషన్స్‌లో మనకి 30 డిసెంబర్ నుంచి 1 ఫిబ్రవరి వరకు కూడా మనకి ఈవెంట్స్ అనేవి జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ యొక్క సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అంటే మన ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ గారు ఉంటారు కదా! డిస్ట్రిక్ట్ ఎస్పీ అనేవారు దీనికి నాయకత్వం వహిస్తారు. డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ పీఈటీ అండ్ పీఎంటీ టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతది. అలాగే మనకి వీళ్ళకి వర్క్ ఫ్లో చార్ట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. పీఈటీ అండ్ పీఎంటీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి కూడా క్యాండిడేట్ ఇన్ అయిన దగ్గర నుంచి ఔట్ అయినంత వరకు ఏ ప్రాసెస్‌లో వెళ్ళాలి? దేని తర్వాత ఏం చేయాలి? అనే దాని గురించి ప్రతీదీ వర్క్ ఫ్లో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం చూసుకుంటే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్‌లో మనకు సర్టిఫికేట్స్‌లో ఏ సర్టిఫికేట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటది కాబట్టి, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అండ్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండేటప్పుడు క్యాండిడేట్ ప్రతి ఒక్క ఒరిజినల్ సర్టిఫికేట్‌ని కూడా పట్టుకెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్‌తో పాటు ఒక సెట్ ఆఫ్ జెరాక్స్ సర్టిఫికేట్స్ ఎలాగా మనం అటెస్టేషన్ చేసి ఎలా ఉన్న సర్టిఫికేట్స్‌తో పాటు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఈ 2 సర్టిఫికేట్స్ ప్లస్ ఒక జెరాక్స్ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ఒక జెరాక్స్ సెట్ ఇవి మనం పట్టుకెళ్ళాలి కంపల్సరీ. ఇవి ఎవరి దగ్గరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉండవో, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా పీఎంటీకి అలౌ చేయకూడదు. పీఎంటీ అండ్ పీఈటీకి అలౌ చేయకూడదని క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు అటెస్టేషన్ లేని సర్టిఫికేట్స్ ఒకవేళ జెరాక్స్ సెట్ కాపీస్ మీరు పట్టుకెళ్ళకపోయినా, ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌లో ఏ ఒక్కటి లేకపోయినా సరే మీరు రిజెక్ట్ అవుతారు. ఇది కంపల్సరీ మనకి పర్టిక్యులర్‌గా ఈ పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్క ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళాలి. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి అని మనం చూసుకుంటే, వాళ్ళు 2 కేటగరీస్ కింద సర్టిఫికేట్స్‌ని డివైడ్ చేశారు. ఒకటి మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అండ్ ఆప్షనల్ సర్టిఫికేట్స్. మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. వాళ్ళు మ్యాండేటరీ సర్టిఫికేట్స్ కూడా ఎందుకు అడిగారంటే, ఇవి మ్యాండేటరీ అని చెప్పారంటే, ఒకటి మీ పేరు నిర్ధారించుకోవడానికి మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది లేకపోతే దీని ఒరిజినల్ ఇప్పుడు చెప్తున్న ప్రతి సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ అటెస్టేషన్ ఆల్రెడీ అందరి దగ్గర ఉండే ఉంటది. లేకపోయినా సరే మిమ్మల్ని ఎక్స్‌క్యూజ్ చేస్తారేమో గానీ, ఒరిజినల్ సర్టిఫికేట్ లేకపోతే క్లియర్‌గా మనకి ఈ పాయింట్‌లో ఇక్కడ మనం చూసినట్టు రిజెక్ట్ అవ్వడానికి రిజెక్ట్ చేయమని ఇక్కడ క్లియర్‌గా ఉందన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కానిస్టేబుల్‌కి ఎలిజిబిలిటీ ఏమంటే ఇంటర్మీడియేట్ కదా!
ఈ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌ని వెరిఫై చేసుకోవడానికి క్యాండిడేట్ అనేవాడికి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉందా? లేదా? అని చెప్పుకోవడానికి మనం ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ పట్టుకెళ్లాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఇక్కడ ఒక రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియేట్ పాస్ ఆర్ ఫెయిల్ అని నోటిఫికేషన్‌లో మనకు మెన్షన్ చేశారు. పాస్ ఆర్ ఫెయిల్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ పాస్ అయినా సరే, ఫెయిల్ అయినా సరే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట కానిస్టేబుల్ రిక్రూట్మెంట్‌కి అప్లై చేయడానికి. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఒకరు ఫెయిల్ అయితే వాళ్ళ దగ్గర మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా! ఆ మెమోస్ పట్టుకెళ్లాల్సిన అవసరం ఉంటది. ఈ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు ఫస్ట్ ఇయర్‌కి, సెకండ్ ఇయర్‌కి మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా! అవి మనం పట్టుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలానే మనకి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, 10థ్ క్లాస్ సర్టిఫికేట్ +2 ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్. ఈ 2 సర్టిఫికేట్స్ కూడా మెయిన్ మనం ఇప్పటి వరకు చూసుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ మార్క్‌లో రిలాక్సేషన్ ఏంటంటే మనకి ముందుగా చెప్పినట్టు ఓసీ క్యాండిడేట్స్ 40%, 35% ఫర్ బీసీస్ అండ్ 30% ఫర్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ అబాస్ట్ ఎస్సీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇదేదైతే ఉందో దీన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్‌కి ఒక 60 మార్క్స్ వస్తే వాడు పాస్ అయ్యాడు. ఒకవేళ 60 మార్కులొచ్చి నువ్వు కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేకపోతే నువ్వు ఓసీ కింద డిక్లేర్ అవుతావని వాడు క్లియర్‌గా మనకు మెన్షన్ చేశాడు. మనం కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేకపోతే మనం ఓసీ క్యాండిడేట్స్ కింద రిజిస్టర్ అవుతాం. సో, కాబట్టి ఇప్పుడు 62 వచ్చిన ఎస్సీ వాడు ఓసీ క్యాండిడేట్ కింద రిజిస్టర్ అయితే ఓసీకి ఎంతుంది? 40% ఉంది. టోటల్ మార్క్స్ 200లో ఈ 40% మార్క్స్ 80 మార్క్స్ వస్తే గాని ఓసీ ఎలిజిబుల్ అవ్వడు నెక్స్ట్ స్టేజ్‌కి. కాబట్టి వాడు డిస్‌క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకటి మనం పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వాడు లోకల్ స్టేటస్‌ని ప్రూవ్ చేసుకోవడానికి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే సింపుల్‌గా మనకిక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. టు బి ట్రీటెడ్ యాస్ ఓసీ ఈవెన్ థో ది పర్సన్ మే బిలాంగ్ టు ఎనీ కమ్యూనిటీ. లోకల్ స్టేటస్‌ని ప్రూవ్ చేసుకోలేకపోతే కంపల్సరీగా కూడా ఆ క్యాండిడేట్ అనేవాడు సోషల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలికి బిలాంగ్ అవ్వడు. డైరెక్ట్‌గా ఓసీ కింద ఆ క్యాండిడేట్‌ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ 200% మీరు ఈ డిస్ట్రిక్ట్‌కి చెందినవారు అని తెలియాలంటే కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఆప్షనల్ సర్టిఫికేట్స్ మనం ఇక్కడ చూసుకున్న మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అండ్ ఆప్షనల్ సర్టిఫికేట్స్ అని చెప్పారు. ఆప్షనల్ సర్టిఫికేట్స్‌లో ఇవి కొన్ని ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉన్నాయో అవి, నాన్ క్రీమీ లేయర్ బీసీస్‌లో రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి అండ్ స్పెషల్ కేటగిరికల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్‌పీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎన్‌సీసీ, సీపీపీ, సీడీఐ ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆప్షనల్ సర్టిఫికేట్స్ అనమాట. ఇవి వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ షెడ్యూల్డ్ ఏరియా సర్టిఫికేట్ ఫర్ అబోవ్ ట్రస్టీ ఈ కొన్ని షెడ్యూల్ ఏరియాస్ అనేవి మనకి కిందన ప్రొవైడ్ చేయడం జరిగారు. ఆ షెడ్యూల్ ఏరియాస్‌లో ఎవరైతే ఉంటున్నారో ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు తహసీల్దార్ దగ్గర నుంచి నేటివిటీ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే వారికి అబోవ్ ఎస్టీ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతది. కొన్ని షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి. వాటి యొక్క డిస్క్రిప్షన్ మీకు ఈ పీడీఎఫ్ లాస్ట్‌లో కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో ఎవరైతే అక్కడ నేటివ్ ఎస్టీ పీపుల్ అయితే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ తహసీల్దార్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ప్రొవైడ్ చేయాలి. అప్పుడే ఎస్టీ కాకుండా అబాస్ట్ ఎస్టీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోగలరు. ఇంకో పాయింట్ చూసుకుంటే ట్రాన్స్‌జెండర్స్ ఎవరైనా అప్లై చేసుకుంటుంటే వాళ్ళు పీఈటీ అండ్ పీఎంటీ స్టేజ్‌లోనే వాళ్ళు ఒకవేళ మెయిల్ క్యాండిడేచర్ తీసుకోవాలని అక్కడ డిక్లేర్ చేస్తే వాళ్ళు మెయిల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ట్రాన్స్‌జెండర్ ఒకవేళ ఫీమేల్ అని వాళ్ళు డిక్లరేషన్ ఇస్తే వాళ్ళని ఫీమేల్ కిందనే వాళ్ళని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 11థ్ పాయింట్ చూస్తే మీరు ఏ క్యాండిడేట్ అయినా ఇప్పుడు మనకి 3 మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. 3 మెయిన్ ఈవెంట్స్‌లో 1600 మీటర్స్, లాంగ్ జంప్, అండ్ 100 మీటర్స్. ఈ 3 ఈవెంట్స్‌లో కూడా ఒకవేళ క్యాండిడేట్ అనేవాడు 1600 కంపల్సరీ పాస్ అవ్వాలి. 1600 అయినాక ఇన్ కేస్ ఏదైనా ఇంజ్యూరీ అయితే క్యాండిడేట్‌కి ఏదైనా ఇంజ్యూరీ అయితే పరిస్థితేంటి? ఈయన గురించి ఇక్కడ మనకు బోర్డ్ క్లియర్‌గా ఒక మెన్షన్ చేసి ఉంచింది. ఇఫ్ క్యాండిడేట్ సీక్స్ పర్మిషన్ టు అటెండ్ ది ఈవెంట్ నెక్స్ట్ డే ఆర్ సమ్ అదర్ డే వితిన్ ది షెడ్యూల్డ్ టైమ్. ఒకవేళ క్యాండిడేట్‌కి ఇంజ్యూర్ అయ్యి 1600 ఈవెంట్ తర్వాత వాళ్ళు డైరెక్ట్‌గా
సీఎస్ దగ్గరికెళ్ళి ఎవరైతే అడ్మిన్ ఉంటారో వారి దగ్గరికెళ్ళి ఈ పాయింట్ చూపిచ్చి వాళ్ళు అడగవచ్చు. మీరు అడగకపోయినా అక్కడ మీకు ఆప్షన్ ఉంటది. వాళ్ళే అడుగుతారు. మీరు నెక్స్ట్ డే అయినా రావచ్చు. సమ్ అదర్ డే ఈవెంట్స్ అయిపోయేలోపు మీరెప్పుడైనా సరే అడ్మిన్ గారిని రిక్వెస్ట్ చేసి, మీరు ఆ రోజు మళ్ళీ మిగిలిన 2 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చెయ్యొచ్చు. ఈ పాయింట్ కంపల్సరీ నోట్ చేసుకోండి. ఇది మనకి చాలా ఉపయోగపడతది. 1600 ఈవెంట్‌లో క్యాండిడేట్‌కి ఇంజ్యూరీ అయితే, ఆ ఇంజ్యూరీ తర్వాత వేయవలసిన ఈవెంట్ ఏవైతే ఉన్నాయో లాంగ్ జంప్ అండ్ 100 మీటర్స్ అక్కడున్న రెస్పెక్టివ్ అడ్మిన్ గారిని రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ డే ఆర్ సమ్ అదర్ డే ఏదైతే ఈవెంట్ లాస్ట్ డే ఉందో, ఆ లాస్ట్ డే లోపు అడ్మిన్ గారికి ఒక డేట్ మీరు రిక్వెస్ట్ చేసి అడిగి, ఆ లోపు మీరు మిగిలిన ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. ఇది క్లియర్. ఇక్కడ మనకి డేట్ వైస్ షెడ్యూల్. ఏ డేట్‌లో ఎంతమంది క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారనేది మనకి ఇక్కడ ఒక క్లియర్ కట్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగిద్ది. 30 డిసెంబర్ 2024 నుంచి 28 జాన్యువరి 2025 వరకు ఈవెంట్స్ అనేవి 21 డేస్ మనకి జరగడం జరుగుతుంది. 21 డేసే ఎందుకంటే మధ్యలో కొన్ని హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అవి తీసిగా 21 డేస్ మనకి ఈవెంట్స్ అనేవి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ డే ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది మేల్ క్యాండిడేట్స్, ఎంతమంది ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఏ రోజు ఈవెంట్స్ ఉన్నాయనేది క్లియర్ కట్‌గా ఈ టేబుల్‌లో ఇవ్వడం జరిగింది. అత్యధికంగా లాస్ట్ డే మనకి కర్నూల్‌లో 262 మెంబర్స్ ప్లస్ అపీల్. అంటే ఈ అపీల్ అంటే ఈ ముందు ఎవరైతే పోస్ట్‌పోన్ చేయించుకొని ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఆ రోజు ఉన్న వాళ్ళతో సహా మొత్తం 28 జాన్యువరికి ఈవెంట్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ చేసి ఎవరి డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది క్యాండిడేట్స్ మీ ఈవెంట్ ఒకవేళ 10థ్ అయితే 10థ్ రోజు మీది ఒకవేళ విజయనగరం అయితే విజయనగరంలో 600 ఎం అంటే మేల్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా మీరు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా చూసుకోవచ్చు. వీళ్ళ ప్రకారం 5 ఏఎం బోర్డ్ ప్రకారం వాళ్ళు మనకి రిపోర్టింగ్ టైం అనేది ఇవ్వడం జరిగింది కదా! అది ఇక్కడ మెన్షన్ చేశారు. 5 ఏఎం, 6 ఏఎం, 7 ఏఎం, 8, 9, 10 ఇలా మనకి రిపోర్టింగ్ టైం అనేది టైమ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 10 ఏఎం టైమ్ స్లాట్‌లో ఉన్నవాళ్ళు మార్నింగ్ వచ్చేస్తే వాళ్ళని అలౌ చేస్తున్నారు కాబట్టి లాస్ట్ రిక్రూట్మెంట్స్‌లో రిపోర్టింగ్ టైమ్‌తో సంబంధం లేకుండా ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని బ్యాచెస్ కింద డివైడ్ చేసి వాళ్ళని ఈవెంట్‌కి అలౌ చేస్తున్నారు. కాబట్టి టైమ్ స్లాట్స్‌తో సంబంధం లేకుండా ప్రతి క్యాండిడేట్ కూడా ఫస్ట్ వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే రేపు మనకి 30థ్ ఫస్ట్ ఈవెంట్ అయినాక మనకి ఫుల్ క్లారిటీ వస్తది దానికి అనుగుణంగా మనం వెళ్దాం. అలానే మనకి పోస్ట్‌పోన్ గురించి కూడా వీళ్ళు ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. కండక్ట్ ఆఫ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ టు ఆల్ దోస్ క్యాండిడేట్స్ హూ వర్ ఆబ్సెంట్ ఫర్ ఎనీ రీజన్ అండ్ అప్రోచ్ యూ ఫర్ పర్మిషన్ టు అలౌ దెమ్ ఫర్ ది అబోవ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ మే బి డన్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఆర్ ది నెక్స్ట్ డే టు ది లాస్ట్ డేట్ ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్. ఇక్కడ మనకు క్లియర్‌గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం పోస్ట్‌పోన్ చేయించుకోవాలనుకుంటే మీరు ఒక వ్యాలిడ్ రీజన్‌తో వాళ్ళ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి లాస్ట్ డే ఏదైతే ఉందో ఆ లాస్ట్ రోజు గాని, లేదా ఆ లాస్ట్ రోజు యొక్క ముందు రోజు గాని మీకు ఈవెంట్ కండక్ట్ చేయడానికి వెసులుబాటును కలిగించండి. ఓటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో బోర్డు చెప్తుంది. కాబట్టి ఎవరైతే పోస్ట్‌పోన్ చేయించుకోవాలనుకుంటున్నారో ఒక వ్యాలిడ్ రీజన్‌తో వెళ్లి మీరు రిక్వెస్ట్ చేస్తే మీకు లాస్ట్ రోజు లేదా ముందు రోజు మీకు కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వండని బోర్డులో చెప్తుంది. అలానే ఆఫ్టర్ కంక్లూజన్ ఆఫ్ ది ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ నో క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది సెట్ టెస్ట్. ఒక్కసారి ఈవెంట్స్ లాస్ట్ డే కూడా అయిపోయిన తర్వాత ఏ ఒక్క క్యాండిడేట్ అబ్సెంట్ అయిన క్యాండిడేట్ కూడా ఈవెంట్‌లో పాల్గొనడానికి అవకాశం లేదు. ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ మనం ఫిజికల్ మెజర్‌మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క ఫ్లో చార్ట్ చూసుకుంటే అసలు ఎలా జరుగుతదని వాళ్ళ బోర్డ్ మనకి హెడ్ క్వార్టర్స్‌లో ఎలా కండక్ట్ చేయమని చెప్పిందంటే ఫస్ట్ స్టెప్‌లో ఎంట్రీ గేట్ దగ్గర స్లిప్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఒరిజినల్స్ ఉన్నాయా లేవా అని ఒక వెరిఫై చేయాలి. ఆ తర్వాత సెకండ్ స్టేజ్‌లో మనకి బయోమెట్రిక్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టేజ్‌లో హైట్ అండ్ చెస్ట్ మెజర్‌మెంట్స్. ఈ మెజర్‌మెంట్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి రన్నింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి అవి మీరు డైరెక్ట్ నోటిఫికేషన్‌లో ఉంటాయి. లేదా వేరే వీడియోస్‌లో చాలామంది చేస్తున్నారు. టెలిగ్రామ్‌లో మీ అందరికి అవగాహనే ఉండుంటది. దాన్ని నేను సెపరేట్‌గా చెప్పాలనుకోవట్లేదు.
కాబట్టి హైట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఆర్ఎఫ్ఐడి చిప్ అనేది మీకు ఇవ్వడం జరుగుతది. చెస్ట్ నంబర్స్ కూడా ఇస్తారు ఇక్కడే. నెక్స్ట్ స్టేజ్‌లో చూసుకుంటే ఇవన్నీ అయిపోయాక మీకు 1600 మీటర్స్‌ని 1600 మీటర్స్‌కి అలౌ చేస్తారు. ఆ తర్వాత 100 మీటర్స్ ఆర్ ఈ 100 మీటర్స్ ఈ 2 ఇంటర్‌చేంజ్ అవ్వచ్చు. ఏ పిట్ ఒకవేళ 100 మీటర్స్ ఖాళీ ఉంటే 100 మీటర్స్ ఆర్ లాంగ్ జంప్ దగ్గర వేకెంట్ ఎక్కువ ఉంటే ఆ లాంగ్ జంప్ పట్టుకెళ్ళి మీకు ఈదర్ దిస్ ఆర్ దట్ ఏదో ఒకటి కండక్ట్ చేయడం జరుగుతది. ఈవెంట్స్‌లో క్వాలిఫై ఎవరైతే అయ్యారో వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇక్కడ చెక్ చేయడం జరుగుతది. ఆ నెక్స్ట్ ఈ చెక్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కానింగ్ అండ్ అప్‌లోడింగ్ జరుగుతది. స్కానింగ్ అండ్ అప్‌లోడింగ్ తర్వాత ఎగ్జిట్ కౌంటర్ దగ్గరికెళ్ళి మీరక్కడి నుంచి మీ ఇంటికెళ్ళిపోవడం నీట్‌గా. సింప్లీ ఇది ఫ్లో చార్ట్. ఇదే విధంగా జరగాలని బోర్డ్ మనకి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో, మీకు ఇంచుమించుగా ఈ ఫ్లో చార్ట్‌ని అనుసరించే ఇక్కడ ఏదైతే చెప్పారో వీటిని అనుసరించే ఫస్ట్ మీరు వెళ్ళాక మీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. తర్వాత సెకండ్ స్టెప్‌లో మీకు బయోమెట్రిక్ తీసుకుంటారు. థర్డ్ స్టెప్‌లో మీకు హైట్ అండ్ చెస్ట్ మెజర్‌మెంట్, ఆ తర్వాత ఆర్ఎఫ్ఐడి చిప్ ఇవ్వడం జరుగుతది. ఆ తర్వాత మనకి 1600 మీటర్స్, 100 మీటర్స్ లాంగ్ జంప్. దీన్ని అయిన తర్వాత మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ స్కానింగ్ అండ్ అప్‌లోడింగ్ ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో లాస్ట్‌లో ఎగ్జిట్. ఇదే ప్యాటర్న్ మీకు ఈవెంట్స్‌లో కనిపిస్తది. ఇవి ఈవెంట్స్‌లో ఉండే కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్. హైట్ అండ్ చెస్ట్ మెజర్‌మెంట్స్, ఈవెంట్స్ తాలూకా మీరు 1600 యొక్క మార్క్స్ ఇవన్నీ కూడా వేరే వేరే వీడియోస్ ప్రొలాంగ్ చేసి వీడియోస్‌లో టైం వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా నోటిఫికేషన్‌లో ఉండుంటాయి. ఎవ్రీ స్టూడెంట్‌కి తెలిసిన విషయం అది. కాబట్టి నోటిఫికేషన్ ఒక్కసారి రిఫర్ చేయండి. చెస్ట్ ఎంత ఉండాలి? హైట్ ఎంత ఉండాలి? దాన్ని చూసుకుంటే మనకి డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఈ మెమోరాండమ్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ హోమ్ గార్డ్స్ వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో క్లియర్‌గా మెన్షన్ చేయబడింది. కాబట్టి ఈ డిస్క్రిప్షన్‌లో ఉన్న ఈ మెమోరాండమ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. థాంక్ యూ. విస్ క్లబ్.